మైన స్నేహితులారా, అందరికీ నమస్కారం. మన పూర్వీకులు ధనదాయకునిగా పూజించే మహానుభావుడు కుబేరుడు. దేవతలకు ఖజానదారుడిగా ధనానికి చంద్రబింబలా నిలిచిన ఆయన విశేషంగా తెలుపుకోదగిన దేవుడు. పురాణాల ప్రకారం కుబేరుడు విశాలమైన ఐశ్వర్యానికి ప్రతీక. ధనాన్ని సమానంగా పంచుతూ సత్కార్యాలకు ప్రోత్సాహం కలిగించే దేవతగా ఆయన్ని అభివర్ణిస్తారు. కుబేరుని కథలో ధనం సరైన మార్గంలో వినియోగించుకోవడం, ఇతరులకు సహాయం చేయడం అనే సందేశం ఉంటుంది. శాంతిని, ఐశ్వర్యాన్ని పెంచేందుకు కుబేరుని స్థానం ఎంతో ముఖ్యమైనది. కొన్ని పురాణాల ప్రకారం శివుడు ఆయనకు గణపతి అనుగ్రహాన్ని ఉంచాడు. గురుగ్రహ ప్రభావం, నవగ్రహ ఆరాధనలో ఆయన పాత్ర విశేషంగా ఉంటుంది. మన ఇంట్లో ధనం, సంపద పెరగాలంటే కుబేరుని ఆరాధించడం ద్వారా మనం శుభ ఫలితాలు పొందవచ్చు అని శాస్త్రాలు చెప్పాయి. వాస్తు ప్రకారం లాఫింగ్ బుడ్డా రూపంలో కుబేరుని ప్రతిరూపం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆనందం, సంపద కలిగించబడి దోషాలు తొలగిపోతాయి. ఈ విధంగా కుబేరుని గురించి మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఆయనను పూజించి మంచి నమ్మకం, సక్రమైన ధన వినియోగంతో మన అభివృద్ధి బాటలో నడవాలి. మీ అందరికీ ధనాభివృద్ధి కలగాలని కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నా.